అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్ డివైఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కార్యదర్శిని. ఈ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో విద్యార్థి, యువజన, కార్మిక, శ్రామిక, రైతాంగ సంఘాలన్నీ కూడా భాగస్వామ్యం అవుతున్నాయి. అటు సామాజిక సంఘాలు కూడా భాగస్వామ్యం అవుతూ ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఈ యువకులకు, ప్రధానంగా యువకులకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలైనా ఇప్పటి వరకు వాటి ఊసెత్తకుండా ఎందరికో ప్రజలందరికీ ఉచిత హామీలు ఎన్నో ఇచ్చి వాటిని మర్చిపోయి ఈరోజు అచ్చే దిన్ ఆయేగా, విశ్వగురు, మేక్ ఇన్ ఇండియా లాంటి ఎన్ని మోసపూరిత నినాదాలను తీసుకొచ్చి ఈరోజు దేశంలో అభివృద్ధి జరగకుండా కార్పొరేట్లకు మాత్రం 2023లో 2.14 లక్షల కోట్ల మాఫీని చేయడం జరిగింది. ఈరోజు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాల్ని మోడీ ప్రభుత్వం పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు దేశంలో ప్రజల్ని మోసం చేస్తూ ప్రజలు ఎక్కడ పోరాటాలకు మరలుతారో అని చెప్పి వాళ్ళ నుండి దారి మరలించడానికి ఈరోజు అయోధ్య రామాలయ ప్రతిష్టాపన, ఇతరత్ర కార్యక్రమాలకు మత విద్వేషాలకు పూనుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో మనం చూస్తూ ఉన్నాం. రామాలయం ఉండాల్సిందే, దేవాలయాలు ఉండాల్సిందే కాదని మేము అనట్లేదు. విద్యాలయాలు కూడా అభివృద్ధి చేయాలి అంటున్నాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో 20 పడకల ఆసుపత్రులను నెలకొల్పాలి అంటున్నాం. ఈరోజు వెనుకబడిన ప్రాంతాలలో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలి అంటున్నాం. ఈ దేశంలో పీజీలు, పిహెచ్డీలు చేసి ఉద్యోగ అవకాశాలు లేక అవసరమైతే గ్రామీణ ప్రాంతాలలో సఫాయిలుగా కూడా ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులు పెట్టుకుంటున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి దేశంలో నెలకొన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగ హామీలు ఎటుపోయినాయి. ఈరోజు మోడీ ప్రభుత్వం పోరాటాలు చేస్తే వాటి నుంచి మరలచడానికి, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి మాత్రమే కుట్రలు పన్నుతా ఉన్నారు తప్ప ఈరోజు దేశ ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేనటువంటి కార్పొరేట్లకు మొన్నటికి మొన్న బడ్జెట్ సమావేశాల్లో కూడా కార్పొరేట్లకు వాళ్ళు పన్ను కట్టే అటువంటి పరిస్థితి లేదు అని చెప్పి 30% నుండి 22% తీసుకొచ్చినటువంటి దుర్భర పరిస్థితిని ఈరోజు దేశంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ఈరోజు దేశంలో మత విద్వేషకర ప్రయోగాలు ఈ మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి వాటిని తిప్పికొట్టడం కోసం ఈ దేశంలో భగత్ సింగ్ లాంటి మహనీయులు ఈ దేహం ముక్కలైన దేశాన్ని ముక్కలు కానియమని చెప్పి ఇచ్చినటువంటి నినాదాన్ని ఈరోజు కమ్యూనిస్టు, వామపక్ష భావాజాలం కలిగిన ఎన్నో విద్యార్థి, యువజన, కార్మిక, రైతాంగ, శ్రామిక సంఘాలన్నీ కూడా ఆ నినాదాన్ని తీసుకొని ఈరోజు ప్రజలను ఐక్యం చేయడం కోసం పోరాటాలు నిర్వహిస్తూ ఉంటే, ఈరోజు దేశంలో ఉన్న ప్రజల్ని విచ్ఛిన్నం చేయడం కోసం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతా ఉన్నది. ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పుకుంటూనే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం ఈ మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి మిత్రులారా, సోదరులారా, మనమందరం కూడా కులం లేదు, మతం లేదు, మనమంతా ఒక్కటే, మనమంతా భారతీయులం, భగత్ సింగ్ సోదరులం, అంబేద్కర్ వారసులం. ఈ రాజ్యాంగం కాపాడుకునే అటువంటి వారసత్వం ఉండి ఈ రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవడం కోసం మనమంతా నడుము కట్టుకొని ఈ దేశాన్ని ఐక్యం చేయడం కోసం మన సోదరి మనలను, రైతులను, కార్మికులను, శ్రామికులను, ప్రతి ఒక్కరిని, ప్రజలందరి ఐక్యతను కోరుకొని ఈ దేహం ముక్కలైన దేశాన్ని ముక్కలు కానీయమనే విధంగా మనము మన ఐక్యతను చాటుతూ ఈ దేశంలో మత విద్వేషాన్ని రెచ్చగొడుతూ ప్రజల విచ్ఛిన్నాన్ని కోరుకునే అటువంటి మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా రేపు జరగనున్నటువంటి ఏదైతే గ్రామీణ భారత్ బంద్ ఉందో ఆ గ్రామీణ భారత్ బంద్లో మీరందరూ భాగస్వామ్యం కావాలి అని చెప్పి, మీరందరూ భాగస్వామ్యమై మేము చేస్తున్నటువంటి పోరాటానికి మీ వంతు మద్దతును తెలియజేస్తూ రేపు రానున్న రోజులలో సస్యశ్యామలమైన నవభారత నిర్మాణాన్ని కోరుకోవడం కోసం మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ, మీరందరూ కూడా రేపు రానున్న ఫిబ్రవరి 16వ తారీఖున జరగబోయే అటువంటి గ్రామీణ భారత్ బంద్లో మీరందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.